హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు పాత నేకెడ్ గన్ చూడకపోయింటే మీకు డైరెక్ట్గా చూడండి. ఇది ఎలా చెప్పాలంటే సుడిగాడు, మన తెలుగులో సుడిగాడు ఉంది కదా, అలా ఉంటుంది. మన అది చూసింటే మాత్రం మీరు పాత మూవీ చూసింటే ఇది దాని సీక్వెల్ లాంటిదే. కానీ ఆ టోన్లో మొత్తం అదే ఉంటుంది. పిచ్చ కామెడీ ఉంటుంది. ప్రతి నిమిషానికి ఒక 10 జోకులు వస్తుంది. మీరు కాస్త డిస్ట్రాక్ట్ అయితే కూడా ఏదో ఒక జోక్ మిస్ అయిపోతారు. అన్ని జోక్స్ ఉంటాయి అసలు. అది కూడా ఆల్మోస్ట్ అన్ని జోక్స్ వర్క్ అవుతుంది అసలు. నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా ఇయర్స్ అయింది యాక్చువల్గా. మన ఇండియాలో కూడా స్పూఫ్ మూవీస్ తగ్గిపోయినాయి అసలు. ఇంగ్లీష్లో అయితే అసలు కంప్లీట్గా ఆగిపోయినాయి. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక స్పూఫ్ మూవీ వచ్చింది. థియేటర్లో భయంకరంగా నవ్వినారు అందరు జనాలు కూడా. అది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అసలు. సినిమా కూడా ఎంత చిన్నది, 1 or 25 minutes అంతే. 1 or 25 minutesలో అసలు నిమిషానికి 10 జోకులు అనుకుంటే అనుకోండి, అసలు ఏడవపోతుంది అసలు. ఎన్ని జోకులు అంటే అన్ని జోకులు, భయంకరంగా నవ్వుకోవచ్చు మూవీ మొత్తం. అసలు లియం నీసన్గా మెయిన్ హీరోగా తీసుకోవడము ఇది ఇంత ఫన్ మూవీలో ఆడే సగం హిట్ కొట్టేశారనమాట. ఎందుకంటే అతను మోస్ట్లీ సీరియస్ మూవీసే చూసి ఉంటాము, యాక్షన్ మూవీస్ చూసి ఉంటాము. దీంట్లో అయితే పిచ్చ కామెడీ అసలు. ఇంకా ఆ సీరియస్ ఫేస్ పెట్టుకొని ఇంకా కామెడీ చేస్తారు. భయంకరంగా నవ్వు వస్తుంది అసలు. అసలు షూటింగ్ బయట ఎట్ట జరిగింది ఆ క్లిప్స్ చూడాలని ఉంది అసలు. అసలు స్ట్రైట్ ఫేస్ పెట్టుకుని ఎట్ట చేశారు అసలు. ప్రతి సీన్ ఏదో వియర్డ్గా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా యాక్టర్స్ భయంకరంగా నవ్వేసి ఉంటారు. మధ్యలో చాలా టేక్స్ జరుగుంటుంది. చాలా ఇయర్స్ తర్వాత ప్యామ్లా ఆండర్సన్ ఉండదు ఈ మూవీలో అసలు. చాలా బాగా చేసింది తను అసలు. కామెడీ కూడా సూపర్ ఉండింది. మెయిన్ హైలైట్ ఏమంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రిప్ లాగా వెళ్తారనమాట. అక్కడ పోయి ఒక స్నో మ్యాన్తో ఒక 2 నిమిషాల సీన్ ఉంటుంది. అసలు ఏం రాజారత్తా ఉంది అసలు. అంత పిచ్చిగా ఉంటుంది కానీ భయంకరమైన కామెడీ. కామెడీ 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 అంతే. ప్రతి సీన్లో కామెడీనే అంతే. ప్రతి షాట్లో కామెడీ ఉంటుంది. మీరు అసలు అసలు టైం టక్కని వెళ్ళిపోతుంది అనమాట. అసలు 4 hours 5 hours మూవీలో పెట్టాల్సిన కామెడీ సీన్లు అన్నీ దీనిలో 1 or 2 minutesలో పెట్టేశారు అనమాట. అన్నీ ఉంటాయి జోక్స్ అయితే. ఒక 100 జోక్స్ వేసినారంటే 80 పేలితే కూడా చాలు కదా మనకి. అసలు అంత ఎంజాయ్ చేస్తాము అసలు. ఖచ్చితంగా ఈ మూవీకి ఇంకో సీక్వెల్ రావాలి. నేను భయంకరంగా చేస్తాను. ఇయర్కి ఒకటి వస్తే కూడా నాకేం పర్లే, అంత బాగుంటుంది. ప్రతి ఇయర్ నవ్వుకోవచ్చు అసలు. లియం నీసన్ ఇంకా యాక్షన్ మూవీస్ చేశారు కానీ ఇది అయితే కొత్తగా ఉండింది. మంచి ఫీల్ అసలు. సూపర్ ఉంటుంది. ప్రతి ఇయర్ రావాలి. మళ్ళీ స్పూఫ్ మూవీస్ వస్తూ ఉంది. స్కేరీ మూవీ కూడా వస్తూ ఉంది ఫ్యూచర్లో. కాబట్టి మళ్ళీ మంచి స్పూఫ్ మూవీస్ రాబోతుంది. నాకు మెయిన్గా ఇది అసలు క్లైమాక్స్లో ఒక షాట్ వస్తుంది, ఒక గెస్ట్ అపిరెన్స్ వస్తుంది ఒక యాక్టరు. అసలు ఒక సీన్ డైలాగ్ చెప్తా ఉంటాడు, టక్కని కట్టేసి ఆ గెస్ట్ అపిరెన్స్ ఫేస్ పెట్టి డైలాగ్ కంటిన్యూ అవుతుంది. భయంకరంగా దొల్లి నవ్వినాను అనమాట. అసలు కామెడీ ఇలా కూడా చేయొచ్చా, ఇటు కూడా ఒక షార్ట్ రాయొచ్చా అనేసి. అసలు సూపర్ ఉంటుంది మూవీ మొత్తం. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ మొత్తం. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.